కాంగ్రెస్ లో రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆహ్వానించారు. కడియం శ్రీహరితో పాటు కడియం కావ్యను కాంగ్రెస్ లోకి రావాలని కోరారు. రేపు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను నిత్యం ఆలోచిస్తా అని కడియం శ్రీహరి చెప్పారు. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్లో రాజకీయ పునరేకీకరణ జరిగి అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా పెద్ద ఎత్తున రాజకీయ పునరేకీకరణ పెద్ద నాయకుల్లో కూడా జరుగుతుంది. ఇది వ్యక్తిగత లాభం కోసం కాదు. ప్రజలందరూ ఒక మార్గం ఎంచుకొని పోతుంటే నాయకులు ఆ దారిలో పోయే పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. ఆ అనివార్య పరిస్థితుల్లో నిన్న కావ్య గారు చెప్పినట్టుగా అవతల పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ప్రజలు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పిసిసి అధ్యక్షుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కోరిక మేరకు నేను, సంపత్ గారు, అదే రకంగా దీపదాస్ మున్షి గారు, మరి చౌదరి గారు, విష్ణునాథ్ గారు, ఇంకా రోహిన్ రెడ్డి గారు అందరూ ఇక్కడికి వచ్చి మరి కడియం శ్రీహరి గారిని పార్టీలో రావాలని కోరటం జరిగింది. వారు సహృదయంతో సానుకూలంగా స్పందించి వారి కార్యకర్తలు నాయకులతో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి ఆలోచనని తెలియజేస్తానని చెప్పారు. వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి తరఫున ఏఐసిసి మల్లికార్జున ఖార్గే గారి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీపదాస్ మున్షి గారు, వారితో పాటు ఏఐసిసి సెక్రటరీలు చౌదరి గారు, విష్ణు గారు, ఏఐసిసి ప్రతినిధులుగా, పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు, సోదరులు సంపత్ గారు, సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. వారందరూ కూడా అటు ఏఐసి నుంచి ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్కర్స్. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు? కాబట్టి yet I have not taken a decision. For various reasons, party is losing ground. For various reasons, people are moving away from BRS. So, to serve the people and to do something for the constituency, we have to take a decision. We have to take a call. Deepada. Today we have come here at Kadiyam Shrihariji's house. I am just carrying the party's request from AICC that just requesting him and inviting him to join Congress party. So it is our request to both Kadiyam Shrihariji and Dr. Kavya that if they can join our party, Congress party, and strengthen our party. So this is our request from Congress party. We have come over here. We met him with all the leaders, with the AICC secretaries, Rohit Chaudhary, Vishnunath, then Sampath, Mallu Ravi ji, Rohin Reddy ji, we all came here and we have put our request. We are inviting them to join our party, and they have, with great honor, honored us
and Karyam Srihariji is very respectfully recollecting Khargeji's when he was minister from Andhra. Khargeji was minister from Karnataka. He was recollecting those memories. So he is very cordial to us. So we are waiting for their reply. They will reply us very soon.